తెలంగాణ స్టైల్ చేపల పులుసు అంటే మాటల్లో చెప్పలేని రుచి. ఫ్రెష్ గా దొరికే కొరమీనుతో చేసే పులుసైతే మరి అద్దరిపోయే రుచిస్తుంది. మొదట ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, లవంగాలు, యాలకులు ఇవన్నీ తాజాగా నూరి ఒక మంచి మసాలా పేస్ట్ తయారు చేయాలి. ఆ మసాలాను చింతపండు రసంలో కలిపి నెమ్మదిగా మగ్గిస్తూ ఉంటే వచ్చే అరోమా కిచెన్ మొత్తాన్ని మాత్రమే కాదు, పక్కింటి వారిని కూడా ఆకట్టుకునేంతగా ఉంటుంది. ఈ పులుసు మగ్గే సమయంలో వచ్చే వాసన ఈవేళ ఏదైనా స్పెషల్ కదా అని నోట్లో నీళ్లు తెప్పించేలా ఉంటాయి. ఈ పులుసుకు సరిపడా రెండు బెస్ట్ కాంబినేషన్లు వేడివేడి అన్నం లేక రాగి సంకటి. అన్నంతో తింటే క్లాసిక్ తెలంగాణ రుచి, రాగి సంకటితో తింటే అసలైన నేటివ్ వైబ్. ఏ కాంబోలో తిన్నా ఈ పులుసు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి మీరు కొరమీను పులుసును ఎలా ఆస్వాదిస్తారు? రైస్ కాంబోనా లేదా సంకటి కాంబోనా? కామెంట్ లో తెలపండి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగం అవ్వండి.